नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरमूर्तये नमो नमः। ओम लं नमस्ते गणपतये प्रत्यक्षं तत्त्वमसि तमेव केवलं कर्तासि तमेव केवलं कर्तासि तमेव केवलं हर्तासि सर्वं खलु। श्रीघ्नेशमुभाभास्यं सेवकाभीष्टदायकम् एकदं तम् उमापुत्रं नमामि गणनायकम्। भगवद्बन्धुవులారా, ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఎల్లకాలం పని ఉంటుంది. ఆలయం అంటే లయం అంటే ఎన్నటికో ఒకనాటికి పోయేది. ఆలయం అంటే ఎప్పటికీ పోకుండా ఉండేది. ఆ పోకుండా ఉండే దాని పేరే ఆలయం అంటారు. మరికొన్ని సంస్థలకు కూడా ఆలయంగా పేరు పెట్టుకుంటారు. విద్యా సంస్థకు విద్యా ఆలయం, విద్యాలయం. చదువుకున్న వాళ్ళు చాలామంది అందులోంచి చదువు పూర్తి కాగానే వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ చదువుకునే వాళ్ళు వస్తారు. అది ఎప్పటికీ ఉంటుంది. విద్యార్థిగా జాయిన్ అయిన వాడు ఉపాధ్యాయులుగా కూడా అందులో పనిచేసే యోగం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. 5 ఏళ్లకు బడికి వెళితే 55 ఏళ్లకు బయటకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది చదువు అయిపోగానే అక్కడి నుంచి వెళ్ళి వస్తుంది. అది విద్యాలయం. అట్లాగే మరొక ఆలయం ఉంది, వైద్యాలయం. దానికి పేరు. ఈ శరీరానికి ఏదైనా కొంచెం అవసతి కలిగినటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడితే అక్కడికి వెళ్ళిపోతాం. అయ్యా నా శరీరం నాదే,
డబ్బు నాదే, అవస్థ నాదే, కానీ నేను దీన్ని నీకు చూపించదలుచుకున్నాను, వైద్యుడికి చూపిస్తాను. సరే, అక్కడ వైద్యం పూర్తి కాగానే మళ్ళీ మన ఇంటికి వస్తాం. కానీ వైద్యాలయం అట్టగే ఉంటుందండి. మన తర్వాత ఇంకోటి జాయిన్ అవుతారు, వైద్యాలయం. దాని తర్వాత గ్రంథాలయం కూడా ఒక దానికి పేరు. గ్రంథాలు చదువుకోవడానికి వీలయ్యేటువంటి ఒక ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకుంటాం. మన అవకాశం ఉన్నంత కాలం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు. కానీ గ్రంథాలయం అట్టగే ఉంటుంది, ఇంకోటి వస్తారు చదువుకోవడం. అట్లాగే న్యాయాలయం అని ఒకటి ఉంది. ఎవరికైనా ఏదైనా తనగని సమస్య వచ్చి ఆయనకు అన్యాయం జరుగుతుంది అంటే న్యాయాలయానికి వెళతారు, కోర్టుకు. ఏదో కొంతకాలానికి మీకు న్యాయం జరుగుతుంది, వెళ్ళొస్తాడు, కానీ అది అక్కడే ఉంటుంది. అట్లాగే ధర్మాలయం అని ఒకటి ఉంది. ధర్మాలయం అంటే ఏమిటంటే మనం పిలుచుకుంటాం ఇంగ్లీష్లో పోలీస్ స్టేషన్ అంటారు. అక్కడ ఏదైనా అధర్మ ప్రవర్తన కలిగిన వాడికి తగినటువంటి దండన విధించేటువంటి యొక్క స్థితి అక్కడ ఉంటుంది. అలాగే ఇవన్నీ ఆలయాలకి అవసరాన్ని బట్టి వెళతాం, అవసరం అయిపోయిన తర్వాత వస్తాం. వ్యాధి వస్తే వైద్యాలయానికి వెళ్తాం, విద్య కోసం గ్రంథాలయానికి వెళ్తాం. ఆ తర్వాత ఏదో న్యాయాలయానికి ఇలా అవకాశాన్ని బట్టి వెళుతూ ఉంటారు. కానీ ఎల్లకాలం వెళ్ళేటువంటి ఒక ఆలయం ఏదైనా ఉందా? తల్లి గర్భవాసంలో ఉన్నప్పటి నుంచి తుది శ్వాస వదిలేంత వరకు వచ్చేటువంటి ఒక జీవుడికి నిజమైన ఆలయం ఏమిటి అంటే దేవాలయం అంటారు. ఇది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉండాలి, తరతరాలుగా వస్తూ ఉంటుంది, తరతరాలుగా సేవిస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని ఆగమ శాస్త్రం అనే ఒక శాస్త్రం, వైద్యానికి వైద్య శాస్త్రం, న్యాయానికి న్యాయశాస్త్రం, విద్యకు విద్యాలయంలో రకరకాల గ్రంథాలు ఉంటాయి. అట్లాగే ఆలయ నిర్మాణానికి సంబంధించిన శాస్త్రం పేరేమిటి అంటే ఆగమ శాస్త్రం. ఏ పని చేసినా కూడా ప్రమాణం ఏమిటి అంటే అది వేదంలో ఉండాలి. ఆ విషయం ఏదో వేదంలో ఉండాలి. వేదం చదివితే మనకు అర్థం కాదు కనుక దాన్ని వ్యాసుడు లాంటి మహానుభావులు శాస్త్రాలుగా రాశారు. శాస్త్రం అంటే ఇది చెయ్యాలి, చేయొచ్చు, చేయరాదు అని నిర్ణయం చేశారు ఎప్పుడో ప్రాచీనంలో మన మహర్షులు. ఆ శాస్త్రాలలో ఒకటి ఆగమ శాస్త్రం. ఆ ఆగమ శాస్త్రంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి కర్షణాది ప్రతిష్టాంతం, కట్టుకోవాలి, భూమి ఎక్కడుంది, ఆలయం ఎక్కడ కట్టవచ్చు, దానికి ఒక నియమితమైనటువంటి స్థలాన్ని గుర్తుపట్టడానికి కోసం. కారణం ఏమిటి? స్థల లక్షణం ఎట్లా ఉంది, అక్కడికి జనం కానీ, ప్రశాంతత కానీ, ధనం కానీ, అక్కడికి వచ్చిన వాళ్లకు నిజమైన జీవితంలో ఆనందం కానీ లభిస్తుందా? అట్లాంటి స్థలం ఎక్కడ ఉంది? అదేమిటంటే ప్రపంచమంతా స్థలం ఉంది కదా, ఎక్కడైనా కట్టవచ్చా? వీల్లేదు. శ్రీరామచంద్ర ప్రభువు వనవాసానికి వెళ్ళినప్పుడు కొంత దూరం వెళ్ళారు. లక్ష్మణస్వామి ఏం చేశాడంటే రాముని ధనస్సు ఆయన్నే పట్టుకున్నాడు. చిన్నవాడు కదా, వజ్ర గారి బొట్టు పెట్టి ఆయన్నే పట్టుకున్నాడు లక్ష్మణుడు. తన ధనస్సు తాను అక్కడే తానే పట్టుకున్నాడు. ఇంకా వగైరా చిల్లర సామాన్ అంతా ఏదో వనవాసం పోయినా కొంత ఏదో ఉండాలి కదా, అది పట్టుకున్నాడు. ఓ స్థలానికి వెళ్ళిన తర్వాత లక్ష్మణస్వామికి అనిపించిందట, ఇద్దరం ఉంటే ఒక్క ధనస్సు చాలదా, 2 ధనస్సులు ఎందుకు? అది పట్టుకోలేని వాడు నాతోనే మోయించడం ఎందుకు? దాంతోపాటు మా వదిన గారి యొక్క బొట్టు పెట్టి నేను మోయడం ఎందుకు? ఆ వస్త్రాలను నేను పట్టుకోవడం ఎందుకు అనిపించింది.
అనిపించిన తర్వాత సునాయాసంగా అన్నగారికి అర్థమయ్యేటట్టు అన్నాడు. లక్ష్మణ కొంచెం మెల్లగా నడుస్తున్నావేంటి అన్నాడు. నీకేమయ్యా, నువ్వు హోతవు, ఎట్లాగైనా నడవచ్చు, నాకున్నదేమిటి మోత, అందుకోసం నేను నడవలేను సామాన్యుని పట్టుకొని. ఎన్నడు కలలో కూడా అనని వాడండి లక్ష్మణుడు. ఓహో అట్లాగా, అయితే ఆ బొట్టు పెట్టే ఇవ్వు, నేనే పట్టుకుంటాను సీతమ్మది, ఆ ధనస్సు ఇవ్వు, నీ ధనస్సు కూడా నాకే ఇవ్వు అన్నాడు. ఆని పట్టుకున్నాడు రాముడు. ఆ జాగం దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మణుడు చూసుకున్నాడు, నా చేతిలో ఉండాల్సిన సామాన్ ఏది అని అనుకున్నాడు. ఎవరికి ఇచ్చాను నేను అనుకున్నాడు. చూస్తే రాముడి దగ్గర ఉన్నాయి ఆ సామాన్. అన్నయ్య నీకెప్పుడు ఇచ్చాను ఇది అన్నాడు. అదే నువ్వే ఇచ్చావు. ఎక్కడ ఇచ్చాను, ఎప్పుడు ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను అసలు? నేను పట్టుకోవాల్సిన ధర్మం కదా. నిజమే, నీకు ఏమనిపించిందో నాకు ఇచ్చావు, నేను పట్టుకున్నాను. అయ్యయ్యో ఎంత పొరపాటు అయిపోయిందని సాష్టాంగ దండం పెట్టి వదిన గారికి అన్నగారికి మళ్ళీ తీసుకున్నాయట. నాకు ఇలా ఎందుకు జరిగింది రాముణ్ణి ప్రశ్నించాడు. నాయనా, ఇది నీ తప్పు కాదు, నా తప్పు కాదు, మీ వదిన గారి తప్పు కూడా కాదు, ఈ స్థలం యొక్క తప్పు. ఇక్కడ ఈ దండకారణ్య ప్రాంతంలో అప్పుడప్పుడు శూర్పణఖ అనే అమ్మాయి వచ్చి ఇక్కడ తొక్కుడు బిళ్ళలు నడుస్తుంది. మామూలుగా నడిస్తేనేమో మెల్లగా నడుస్తామండి, తొక్కుడు బిళ్ళలు అంటే దుంకాలే కదా. ఆ ఫోర్స్కు ఈ భూమి అంతా కలుషితమైపోయింది కనుక నీకు ఇక్కడ ఇలాంటి ఆలోచన వచ్చింది అన్నాడు. అయ్యో పొరపాటు అయిపోయింది అనుకున్నాడు. నీ పొరపాటు కాదు, ఈ జాగ యొక్క గుణం అంటాడు, స్థల లక్షణం. అందుకే కర్షణాది ప్రతిష్టాంతం అంటే ఆలయ నిర్మాణం చేసినప్పుడు మామూలుగా అల్పంగా బ్రతికే మనుషులు నివాసం చేసే గృహాలకే స్థల పరీక్ష చేస్తూ ఉంటారు. పోనీ మనకు ఏ శాస్త్రంలో స్థల పరీక్ష అందలేదనుకోండి, పండితుడికి స్థల పరీక్ష చేయగలిగినవి ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి గోవు. నిజంగా గోవుని తీసుకొచ్చిన తర్వాత గోమూత్రాన్ని పోసి అక్కడ పడుకున్నాం అనుకోండి, ఆ స్థలం అద్భుతమైన స్థలం. మరి రెండోది ఏమిటి అంటే పావురాలు. అందుకే మనం కొంతమంది ఇళ్ళ మీద చూస్తాం, గుంపులు కూర్చుంటాయి పావురాలు. ఒక ఇంటి మీద ఒక్కటి కూడా వాళ్ళదు. కారణం ఏంటి? ఆ స్థల భోగం అంటారు. స్థల పరీక్ష చేయడాన్ని కర్షణాది ప్రతిష్టాంతం ఆగమశాస్త్రంలో మొదటి భాగం అనుకొని ఆ భూమి ఎటువంటిదో తెలుసుకొని ఆ తర్వాత ఇది స్థలంలో ఇది కట్టవచ్చా, ఇది స్థల భోగం అంటారు. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆడుకున్న స్థలం ఒకటి ఉంది, బృందావనం. అక్కడ ఇప్పటికీ దేవాలయం ఒకటి ఉందండి. ఆ బృందావనానికి వచ్చే రాచక్రీడ చేస్తాడని ఈనాటికి ప్రసిద్ధి. మరి చేస్తాడా నిజంగా అంటే చేస్తాడు. చూశారా ఎవరన్నా అంటే చూశారు. చూసిన వాళ్ళు ఏమైపోయినారంటే పిచ్చివాళ్ళు అయిపోయారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ బృందావన ప్రాంతంలో ఆలయం ఉంది. అక్కడ రాత్రిపూట ఆలయ నిర్వహణ చేసే భక్తులు ఏం చేస్తారంటే శుభ్రంగా, స్వామి రాత్రి పడుకుంటాడు కనుక శుభ్రంగా వస్త్రాలన్నీ ఇస్త్రీ చేసినట్టుగా పరుస్తారు. వస్త్రాలతో పాటుగా తినడానికి కొన్ని పలహారాలు పెడతారు. ఏవో లడ్డూలు లాంటివి, పేడాలు లాంటివి అట్లాంటివి. ఆ తర్వాత తమలపాకులు బాగా కట్టి ఏలా లవంగ ఘనసారం, పచ్చకర్పూరము, ఏలకులు, లవంగాలు, సుగంధ ద్రవ్యాలు వేసి తమలపాకు పెడతారు. అగో 10 గల పెడతారు. అక్కడ రాత్రిపూట ఏం చేస్తారు, ఇవన్నీ లోపల పెట్టేసి తాళం కొట్టేసి అక్కడ ఉండే అధికారులు ఆ తాళానికి సీలు వేస్తారు. ఇంకెవరు ముట్టుకోకుండా లోపలికి పోకూడదు. తెల్లవారి వరకు ఏమైపోతుందంటే ఆ పరిచిన ఇస్త్రీ గుడ్డలన్నీ కూడా చిందర బందర అయిపోతాయి. చిందర బందర అంటే
ఇక చిన్నపిల్లలు కదా, మంచంలో పడుకుంటే బట్టలన్నీ అల్లకల్లోలమైనట్టు అయిపోతాయి. పలహారాలన్నీ కూడా కొరకబడ్డట్టుగా ఉంటాయి. తాంబూలాలన్నీ కూడా సగం సగం కొరికి అక్కడ పడేసినట్టుగా ఉంటాయి. దీన్ని ఏమంటారు అంటే స్థల భోగం. అక్కడ ఆయన తిరిగాడు కనుక ఆ స్థలానికి ఆ ప్రభావం వచ్చింది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామావతార కాలంలో భూదేవి కోరిక కోరుకున్నదట. రాజాతి రాజు కొడుకు అయ్యా నువ్వు, పాకోళ్ళు వేసుకొని పెద్ద పెద్ద చెప్పులు వేసుకొని నడుస్తున్నావు, కానీ నీ పాదస్పర్శ నాకు తాకడం లేదు. అందుకోసమే నీ నిజమైన పాదమే నాకు తాకాలి అంటే పాపం భరతుడికి ఇచ్చేశాడు పాదుకలు రామావతారం ఇచ్చి, భూదేవికో మాట ఇచ్చాడు, ఈ అవతారంలో నేను తొడుక్కున్నాను కాసేపు చెప్పులు, కానీ రాబోయే కృష్ణావతారంలో మాత్రం అసలు తొడుక్కోను అన్నాడు. 2 సార్లు మాత్రం తొడుక్కుంటాడు. ఎప్పుడు? కురుపాండవ సంగ్రామానికి ముందు కృష్ణుడు రాయభారం చేస్తాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి పాదరక్షలు వేసుకున్నాడు, కురుక్షేత్రంలో ఒకసారి వేసుకున్నాడు. ఇంకా వాళ్ళు ఎప్పుడు వేసుకోలేదు కనుక స్వామి స్థలం ఎంత గొప్పది అంటే స్థల పరీక్ష చేయడం చాలా కష్టం. మనకు చిన్నప్పుడు చదువుకున్నాం. ఏం చదువుకున్నామండి అంటే శ్రీకృష్ణ దేవరాయ వాళ్ళ వంశం యొక్క కథ చదువుకున్నాం. ఆ కథలో ప్రతాపరుద్ర గజపతి అని ఒక మహనీయుడు, ఎంత వయసు అయినా కంటే 90 సంవత్సరాలు. వాళ్ళ తాతగారు ముత్తాతగారు కట్టిన కోట ఒకటి ఉంది, అది కూలిపోతుంది కనుక కూలిపోయే కోటను మళ్ళీ కట్టాలి. ఆయన వయసు ఏమో